అయింది. అది మన పేద విద్యార్థుల కోసము, ఒక పేద ప్రజల కోసము ప్రతి సంవత్సరము 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఒక విద్యార్థికి లాభం చేకూరేటువంటి విద్యాలయం. అలాంటి స్కూల్ని కావాలనే చెప్పి స్థలం లేదనే సాకుతోని ఈరోజు ఊట్నూరు తరలించారు. మరి అక్కడ ఎక్కడ చూసినా కానీ నేను ప్రమాణం చేస్తా, నేను దేనికైనా సిద్ధమే, నేను తీసుకెళ్లలే అని చెప్తుర్రు. మరి స్థలం ఉన్నది ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదా? వాస్తవంగా మనకు అక్కడ 110 ఎకరాలు సేకరించిన విషయం అందరికీ కూడా తెలిసే. మరి అందులో కొన్ని 76 ఎకరాలు ఉన్నదంటుర్రు. ఆ 76 ఎకరాలు కూడా దేనికి కూడా శాంక్షన్ కాలేదు ఇంతవరకు. నాట్ ప్రొసీడింగ్లు దేనికి కూడా ఇష్యూ కాలేవు. అది వరకు తెలుసు. వారు తలుచుకుంటే ఆ ప్రొసీడింగ్ క్యాన్సిల్ చేసి మనకు స్కూల్ ఇవ్వగలుగుతుండే. కానీ మన ప్రజలతో ఏమైతుంది, వీళ్ళు ఎంత చెప్పినా మేము చెప్పిన మాటలు నమ్ముతారు, తర్వాత మేము ఇచ్చే డబ్బులు తీసుకొని మాకు ఓటేస్తారు అనే అహంతోనే ఈరోజు మన స్కూల్ ని ఆ ప్రాంతానికి తరలించిర్రు. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఆ కాంగ్రెస్ హటావో ఖానాపూర్ బచావో అని చెప్పి కాంగ్రెస్ ని మన పట్టణ ప్రజలు బహిష్కరించి ఈరోజు ఓటుతో బుద్ధి చెప్తే మన స్కూల్ ని మనం సాధించగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించి స్వార్థాలను వీడి ఈరోజు కాంగ్రెస్ హటావో ఖానాపూర్ బచావో అనే నినాదంతో ప్రతి ఒక్కరు ఓటేసి కాంగ్రెస్ ను ఖానాపూర్ పట్టణం నుంచి తరలించి మన విద్యాలయాన్ని, మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని మన ఖానాపూర్ కు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అందరూ ఓటు రూపంతో సహకరిస్తారని అందరినీ తెలియజేస్తున్నాము.